నమస్తే అందరికీ. ఈరోజు వాతావరణ విషయాల్లో చూసుకున్నట్లయితే శ్రీలంక తీరంలో బలపడుతున్న వాయుగుండం, అలాగే నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. రాబోయే 12 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ వాళ్ళు తెలిపారు. అయితే చూసుకున్నట్లయితే తుఫాన్కి దిత్వా అనే పేరు కూడా పెట్టడం కూడా చూస్తున్నాం. ఈ దిత్వా అనే పేరు పెట్టి కూడా చాలా భారీ వర్షాలు రానున్న 12 రోజుల్లో కావచ్చు, ఈ శని ఆది సోమవారంలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే ఈ శని ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, ప్రకాశ, కడప, సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే రైతులు అలాగే మత్స్యకారులందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎల్లుండి నుంచి ఉభయ గోదావరి, దక్షిణ రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాల సూచన మేరకు సాయంత్రం లేదా రాత్రికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ వాళ్ళు తెలుపుతూనే ఉన్నారు. అయితే మోస్తారు వానలు కురిసే సమయంలో కూడా రైతులు కావచ్చు, అలాగే మత్స్యకారులు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే వర్షం కురిసే సమయంలో తీరాల్లో కూడా ఉన్న మత్స్యకారులందరూ కూడా సముద్రం వైపు కానీ చేపల వేటకు కానీ వెళ్ళకూడదని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రైతులు కూడా ఇటు పంట వేసిన రైతులు కావచ్చు, వరి, మొక్కజొన్న, అలాగే ఇతర పంటలు వేసిన ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవ్వాలి. వాళ్ళు సూచనల మేరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఐఎండీ వాళ్ళు తెలుపుతున్నారు. అయితే ఈ వాయుగుండం నుంచి, శ్రీలంక నుంచి వాయుగుండం కూడా తమిళనాడు దక్షిణ కోస్తా వైపు పయనించనున్న తుఫాన్. ఈ తుఫాన్ కూడా దక్షిణ కోస్తా నుంచి, తమిళనాడు నుంచి దక్షిణ కోస్తా వైపు కూడా పయనించనుంది. అయితే పలు జిల్లాలలో కూడా, ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ వాళ్ళు తెలుపుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ముందుగానే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం టైమ్ 24x7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.